సింగరేణి భవన్ లో కవిత గారు అరెస్ట్ అయ్యారు. అసలు ఏమైందంటారు? సెకండ్ సింగరేణిలో అంట ఈవిడ కొన్ని డిమాండ్లు ఉన్నాయమ్మా. ఎందుకో ఈ రోజు ఆనందం తట్టుకోలేక సింగరేణి దగ్గరికి వెళ్ళింది. ఓకే. సింగరేణి భవన్ ఎక్కడ మన లగ్డీ కపూర్లో ఉంటది. అక్కడికి వెళ్ళి ఈమె తరఫున ఇంకో మందం తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఏవో నినాదాలు చేసింది. ఓ అమ్మ ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏం పని నీకు పొద్దున్నే అని అడిగితే ఏం లేదు, సింగరేణి వాళ్ళకి బొగ్గుని అక్రమంగా తరలిస్తున్నారు, ఇది ఖచ్చితంగా ఆపాలి. ఓకే సరే ఆపుదాం. నెక్స్ట్ వీళ్ళకి ఇచ్చే జీతాల్లో నుంచి ఆదాయపు పన్ను లాంటివి మినహాయించాలి. సరే మినహాయిద్దాం. ఇంకేం చేయాలి అంటే ఏం చేయాలి వీళ్ళకైనా కష్టాలు ఉంటే తీర్చాలి. సరేనమ్మా, ఇప్పుడు సింగరేణి మీద ఎందుకు పడ్డావు నువ్వు? ఏం లేదు, బొగ్గు అక్రమంగా తరలిస్తున్నారు, యాక్చువల్గా 25% వరకు, అందులో 10% వాటా కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్తుంది, ఇది నాకు పెద్ద ఎత్తున తెలిసిపోయింది, అందుకని చెప్పి నేను ఎగేసుకుంటూ వచ్చేసాను అని అన్నావు. సరే సంతోషం, వచ్చావు. ఎక్కడ జరుగుతుంది? నువ్వు సింగరేణి భవన్కి వచ్చావు, సింగరేణి భవన్ ఇక్కడ ఉంది కాబట్టి వచ్చావు. అవును. ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్లో సింగరేణి లేదే, మరి నీకు తెలియడానికి. ఎక్కడ జరుగుతుంది అన్యాయం, అక్రమం? బొగ్గు ఎక్కడి నుంచి ఎక్కడికి అమ్మబడుతుంది? ఒడిస్సాలో కూడా అంగుల్ అనే గ్రామంలో ఉంది. పోనీ అక్కడ జరిగిందా? ఓకే, లేదు. భద్రాద్రి కొత్తగూడెంలో ఇల్లందు, అలా 3 ఏరియాలు ఉన్నాయి, మునుగోడు, అక్కడిక్కడ జరుగుతుంది. పోనీ ఆ 3 ఏరియాలలో ఏ ఏరియాలో జరిగింది? ఓకే, లేదు. మంచిర్యాల్ STPP అనుకుంటే జైపూర్, అక్కడ జరిగిందా? రామగుండంలో 3 డివిజన్స్ ఉన్నాయి, 1, 2, 3, అక్కడ జరిగిందా? లేదా పెద్దపల్లిలో జరిగిందా? భూపాలపల్లిలో జరిగిందా? బెల్లంపల్లిలో జరిగిందా? గోలేటి జోన్లో జరిగిందా? మందమరిలో జరిగిందా? శ్రీరాంపూర్లో జరిగిందా? ఎక్కడ జరిగింది? ఇప్పుడు నేను చెప్పినవన్నీ సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జోన్లు. ఓకేనా? అక్కడంతా సింగరేణి GM ఉంటాడు, ఆ ఏరియాకి సంబంధించి మొత్తం ఆ GM పరిధిలోకే వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఏరియా, ఇంకొక దగ్గర ఇంకో వ్యవస్థ, మళ్ళీ ఇది. అట్లా కొత్తగూడెంలో 3, రామగుండంలో 3 GM జనరల్ మేనేజర్లు ఉండగా మిగతా ఇప్పుడు నేను చెప్పిన వాటి అనేది ఒకరొకరు వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మళ్ళీ ఏ GMలు, ఆ GMలు, ఇంకా నెక్స్ట్ లెవెల్ పని వాళ్ళు, మంచి ఉద్యోగస్తులు అందరూ ఉంటారు. వీళ్ళకంటే ఒక కనీస వేతనం అనేది ఉంటుంది. బావిలో బొగ్గు తవ్వే వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు సింగరేణి హాస్పిటల్ ఉంటుంది వీళ్ళకి, అందులో డాక్టరు సింగరేణి ఎంప్లాయీ, నర్సు సింగరేణి ఎంప్లాయీ, వార్డ్ బాయ్ సింగరేణి ఎంప్లాయీ, ఊడ్చే వాళ్ళు కూడా సింగరేణి ఎంప్లాయీ, పోస్ట్ మార్టం లో కోసేవాడు సింగరేణి ఎంప్లాయీ, దాంట్లో పనిచేసే ప్రతి వాళ్ళు ఎంప్లాయీస్. దట్స్ ఆల్ కదా. సింగరేణి స్కూల్స్ ఉంటాయి, అందులో బోధించేవాడు సింగరేణి ఎంప్లాయీ, ప్రిన్సిపల్ సింగరేణి ఎంప్లాయీ, రోజు వచ్చి బెల్ కొట్టేవాడు సింగరేణి ఎంప్లాయీ. నెక్స్ట్ సింగరేణి లారీ డ్రైవర్లు ఉంటారు, వాళ్ళు సింగరేణి ఎంప్లాయీసే. అందరు సింగరేణి ఎంప్లాయీసే. మా పవర్, సింగరేణి పవర్, ఎలక్ట్రిక్ పని చేసే వాళ్ళ దగ్గర నుంచి అందులో కూర్చునే మేనేజర్ల వరకు సింగరేణి ఎంప్లాయీసే. సింగరేణి ఎంప్లాయీస్కి క్వార్టర్స్ ఇస్తారు కదా ఫ్రీగా. అవును. వాళ్ళకి నీళ్లు సప్లై చేయాలి, వాటర్ కూడా సింగరేణి వాటరే. రోజు వచ్చి అట్లా పంపులు తిప్పేవాడు సింగరేణి వాటర్ వాడే. వాళ్ళ హెడ్ వాడు కూడా సింగరేణి వాళ్ళే. కంప్లీట్ సింగరేణి అనేది ఒక పెద్ద వ్యవస్థ. అందులో కొంచెం గవర్నమెంట్, కొంచెం ప్రైవేట్. కంప్లీట్ గవర్నమెంట్ కూడా కాదు. ఓకేనా? ప్రైవేట్ కొంచెం, అంటే ఓ % ప్రైవేట్, ఓ % గవర్నమెంట్ గా రన్ అవుతా ఉంది. సింగరేణి ప్రాబ్లమ్స్ వాళ్ళకైతే ఏమీ లేవు. వాళ్ళు వచ్చి మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరూ చెప్పలేదు. మరి నీకు ఎక్కడ తెలిసింది అక్రమంగా బొగ్గు రవాణా అవుతుందని? ఏ జోన్లో అవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని జోన్లు చెప్పా, ఏ జోన్లో అవుతుంది? ఎక్కడ 25% లాభాలు తెచ్చుకొని 10% కాంగ్రెస్కి ఇస్తా, ఇంకా 15% ఎవరు ఉంచుకుంటున్నారు? ఆ బొగ్గు ఎక్కడ తవ్వారు, ఎక్కడ ఎక్కిచ్చారు, ఎక్కడికి సరఫరా చేశారు? నీ దగ్గర ఏముంది ఇన్ఫర్మేషన్? నువ్వు వెళ్ళావా, చూసావా, తెలిసిందా? పోనీ నీకు చెప్పిన వాళ్ళు ఏమన్నా వీడియో ఎవిడెన్స్ లో లేకపోతే ఫోటో ఎవిడెన్స్ లో ఏమైనా ఇచ్చారా? ఫైల్స్ ఏమైనా ఇచ్చారా? నథింగ్ దేర్. ఏమీ తెలియకుండా పొద్దున్న లేసి ఎక్కడికి వెళ్తే ఈరోజు నేను గొడవ చేయొచ్చు, ఎక్కడికి వెళ్తే గొడవ చేయొచ్చు, సింగరేణి భవన్ అని చెప్పేసి వచ్చి కూర్చున్నావు ఒక మందని వేసుకొచ్చి. వీళ్ళందరూ నువ్వెందుకు వచ్చావో నీకే క్లారిటీ లేదు, నీ వెనకాల వచ్చిన వాళ్ళకి కూడా అసలు ఏమీ లేదు. ఫోన్లే మేడం ఏదో మాట్లాడుద్ది కదా, ఆమె ఏం మాట్లాడే మనం అనడం సరిపోతుందని వాళ్ళందరూ వచ్చేసారు. ఎక్కడ ఏం జరిగిందమ్మా అన్యాయం అంటే నీకేమీ తెలియదు. మరి ఇంకేంటి, తెలంగాణ జాగృతి అని చెప్పేసి వచ్చావు. అదొక పార్టీనా అంటే ఏంటో, అది ఏందో ఎవరికి తెలియదు, ఆమెకు కూడా తెలియదు ఇప్పటివరకు అది ఏంటనేది. సో వాట్ ఎవర్. ఇంత ముందు అంటావా షర్మిల గారు ఉన్నారా, ఆమెను ఫాలో అవుదాం అనుకుంటుంది కానీ ఫెయిల్ అవుతుంది.
షర్మిలని కవిత గారు ఫాలో అవ్వాలని. ఎగ్జాక్ట్లీ. ఆవిడేం చేసింది, మా నాన్నగారు బ్రతికున్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ఒక బరువైన అభిమానులు ఉన్నారు. అవును. ప్రజెంట్ మేము ఆంధ్రకు పరిమితం అయ్యాం. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ గారిని అభిమానించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కాబట్టి అక్కడ పార్టీ పెడితే బాగుంటది. అన్నయ్య పెట్టలేడు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి, అన్ని సెటిల్డ్ అయిపోయినాయి కాబట్టి. ఏం చేస్తే బాగుంటది, నేను వెళ్ళి పెట్టొచ్చు. మరి నేను ఎలా పెట్టొచ్చు? కోడలు ఆడదానికి 2 అడ్వాంటేజెస్ కదా, అత్తిల్లు పుట్టిల్లు. ఓకే, నువ్వు ఇక్కడ పుట్టావని చెప్పి ఇక్కడ పోటీ చేయొచ్చు, అక్కడ కోడలు అని చెప్పి అక్కడ పోటీ చేయొచ్చు. ఇంటి పేరు అక్కడ ఉంటుంది, అక్కడ పోటీ చేయొచ్చు. అవునవును. ఇక్కడ పుట్టినిల్లు ఉంటుంది, ఇక్కడ పోటీ చేయొచ్చు. సో ఆవిడ వచ్చేసింది పాపం తెలంగాణకి. వచ్చిన వెంటనే కొద్ది రోజు అసలు ఆ పార్టీలో కార్యకర్తలు ఎవరికి తెలియదు షర్మిల గారు తప్ప. అయినప్పటికీ ఎవ్రీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష అని చేసేది ఎక్కడో చోట. మంచి మైలేజ్ వచ్చింది. ఆ టైంలో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మద్దతు పలికింది. ప్రతిరోజు బయటకు వచ్చి వీళ్ళ పార్టీ చేసేవన్నీ ఎండగడతా ఉంది.